హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను పైథాన్లో కమెంట్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. బేసికల్లీ కమెంట్స్ డిస్క్రైబ్ ద ఓవరాల్ అప్రోచ్ టు ద ప్రాబ్లమ్ యు ఆర్ సాల్వింగ్. కమెంట్స్ అనేటివి డిస్క్రైబ్ చేస్తాయి నువ్వు సాల్వ్ చేసే ప్రాబ్లము ఏ అప్రోచ్లో వెళ్తున్నావు అని. పైథాన్ కన్సిస్ట్ ఆఫ్ యాక్చువల్లీ కోడ్స్. ఆ కోడ్స్ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్గరిథమిక్ అప్రోచెస్ ద్వారా సాల్వ్ చేస్తాము. ఆల్గరిథమిక్ అప్రోచెస్ కూడా చాలా ఉంటాయి పైథాన్లో. వాటిని అర్థం చేసుకోవడం చాలా కష్టంగా కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక ఎక్స్టర్నల్ ప్రోగ్రామర్ వచ్చి నీ కోడ్ని చెక్ చేస్తే, ఈ కోడ్ యొక్క అల్గరిథం ఎలా వాడావు, ప్రాసెస్ ఎలా చేసావు, మెథడ్స్ ఏం యూస్ చేసావు, ఏ ఏ ఫంక్షనాలిటీస్ వాడావు అని అర్థం చేసుకోవడానికి కమెంట్స్ అనేటివి మనకు యూజ్ అవుతాయి. ఇవి ఒక రోడ్ మ్యాప్ లాగా పనిచేస్తాయి. బేసికల్లీ కమెంట్స్ ఆర్ స్టార్టెడ్ విత్ హ్యాష్ ట్యాగ్ సింబల్. దీస్ కమెంట్స్ ఆర్ ignored బై ద ఇంటర్ప్రిటర్. కమెంట్స్ అనేవి హ్యాష్ ట్యాగ్ సింబల్ తో స్టార్ట్ అవుతాయి. వీటిని ఇంటర్ప్రిటర్ ఇగ్నోర్ చేస్తుంది. స్కిల్డ్ ప్రోగ్రామర్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు మన కోడ్ లో కమెంట్స్ ఉండాలని. నౌ లెట్స్ సెలెక్ట్ దిస్ టెక్స్ట్ అండ్ ఇఫ్ వి ప్రెస్ కంట్రోల్ / కమెంట్ అనేది రిమూవ్ అవుతుంది. అలాగే ఇది ఈ లైన్ ని సెలెక్ట్ చేసి కంట్రోల్ / మళ్ళీ అవుతుంది, అది కమెంట్ అయిపోతుంది. అలాగే మనం వాడే కోడ్స్ ని కమెంట్ అవుట్ చేయడానికి ఇలా మల్టిపుల్ గా మనం సెలెక్ట్ చేసుకొని టెక్స్ట్ ని కంట్రోల్ / వత్తంగానే అది కమెంట్స్ లోంచి వెళ్ళిపోతుంది. అలాగే మనం సిమిలర్లీ కంట్రోల్ / వత్తంగానే మరి అది కమెంట్ లాగా మారిపోతుంది. నౌ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ యూజింగ్ ఇన్ అ ప్రాబ్లం ఏ కోడ్ యూజ్ చేద్దాం. దాంట్లో కమెంట్స్ వాడదాం. ఇనిషియల్ గా కమెంట్స్ వాడకుండా కోడ్ ని రాద్దాము. చెక్ చేద్దాం ఎక్స్టర్నల్ యూజర్ కి అర్థమవుతుందా లేదా ఆ కోడ్ అనేది, ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేయగలరు అని. ఫర్ ఎగ్జాంపుల్, న్యూమరికల్ స్ట్రింగ్ is equals to 10. Numerical underscore string to string 1 is equals to 11. Now performing addition, numerical string 1 plus numerical string 2 and print int of numerical string 1 plus int of numerical string 2. మనం ఆ స్ట్రింగ్స్ ని 10 and 11 అనే స్ట్రింగ్స్ ని ఇప్పుడు ఇక్కడ ఇంటీజర్స్ లా కన్వర్ట్ చేసి యాడ్ చేస్తున్నాం. ఫస్ట్ వచ్చి దీని స్ట్రింగ్ కంకాటినేషన్ అంటారు. సెకండ్ వచ్చి మామూలుగా బేసిక్ అడిషన్ బిట్వీన్ 2 న్యూమరికల్ వాల్యూస్ అంటారు. దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే స్ట్రింగ్ కంకాటినేషన్ అవ్వడం వల్ల 1011 అని వస్తుంది అవుట్పుట్, అండ్ 21 అని వస్తుంది. బేసిక్ గా ఒక పైథాన్ ప్రోగ్రామింగ్ తెలియని వ్యక్తి వచ్చి చూస్తే ఇది అర్థం కాదు. బేసిక్ గా ఇనిషియల్ గా ఏంటిది న్యూమరికల్ వాల్యూస్ యాడ్ చేశారు, ఒక దాంట్లో ఇలా వచ్చింది, ఇంకో దాంట్లో అలా వచ్చింది అని అనుకుంటారు. అందువల్ల మనం కామెంట్స్ ఇంట్రడ్యూస్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్ట్రింగ్ కన్కాటినేషన్ అని రాసి, అలాగే ఇక్కడ అడిషన్ బిట్వీన్ 2 నెంబర్స్ అని రాస్తే అతనికి ఈజీగా అర్థమవుతుంది. ఈ కమెంట్స్ ద్వారా అతనికి ఈ కోడ్ అనేది చాలా సింపుల్ గా అర్థమవుతుంది. నౌ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ మల్టీ-లైన్ కమెంట్స్ ఇన్ పైథాన్. మల్టీ-లైన్ కమెంట్స్ అంటే మనం వేరియబుల్స్ లో డిస్కస్ చేసినట్లు ఇప్పుడు మనం ఒక మల్టీ లైన్ స్ట్రింగ్ జనరేట్ చేద్దాం. ఇనిషియల్లీ లెఫ్ట్ సైడ్ ఒక ఐడెంటిఫైర్ ఉంటుంది. ఐడెంటిఫైయర్, ఒక అసైన్మెంట్ ఆపరేటర్, అండ్
ఏ ట్రిపుల్ కొటేషన్ ఎంటర్. ఇక్కడ మనం టెక్స్ట్ రాస్తాము. హలో వ్యూవర్స్, దిస్ ఇస్ ఏ స్ట్రింగ్. దీన్ని మనం ప్రింట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ మైనే ఐడెంటిఫైయర్ అండ్ ఈక్వల్ అసైన్మెంట్ ఆపరేటర్ ని తీసేస్తే ఇది కమెంట్ లాగా మారిపోతుంది. మల్టిపుల్ లైన్ కమెంట్. దీన్ని డాక్ స్ట్రింగ్ అని అంటారు. డాక్ స్ట్రింగ్ ఇస్ నథింగ్ బట్ డాక్యుమెంట్ స్ట్రింగ్. ఇప్పుడు మనం ఒక వాల్యూని ప్రింట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 అనే వాల్యూని ప్రింట్ చేస్తే అది కమెంట్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. మనం దీనికి ఒక వాల్యూ అసైన్ చేయలేదు కాబట్టి పైథాన్ ఏ ఐడెంటిఫైయర్ లోనూ దీన్ని స్టోర్ చేసుకోలేదు కాబట్టి జస్ట్ ఇది ఒక డిఫాల్ట్ డాక్యుమెంట్ స్ట్రింగ్ లాగా ఉండిపోతుంది. ఇప్పుడు మనం సింగిల్ లైన్ కమెంట్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. మనం అలాగే వేరే వేరియబుల్స్ లో సింగిల్ లైన్ తో స్ట్రింగ్స్ కూడా మనం రైట్ చేసాం. ఇప్పుడు మనం సింగిల్ లైన్ డాక్యుమెంట్ స్ట్రింగ్స్ గురించి డిస్కస్ చేస్తే ఓన్లీ సింగిల్ కొటేషన్ డబుల్ కొటేషన్ యూస్ చేస్తాము. సింగిల్ లైన్ డాక్యుమెంట్ స్ట్రింగ్ అని రాద్దాం. నౌ లెట్స్ ప్రింట్ హలో వరల్డ్ ఇన్ దిస్. ప్రింట్ చేస్తే హలో వరల్డ్ ప్రింట్ అవుతుంది.